భాగ్యం, ఆనందరావు వల్లిని కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వస్తూ ఉంటారు ఇంటికి. "ఎక్కడికి తీసుకెళ్తున్నారమ్మా? ఏంటసలు నా కళ్ళకెందుకు గంతలు కట్టారు?" అని అడుగుతూ ఉంటే, "నీకొక సర్ప్రైజ్ ఉందమ్మడు" అని ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ చింతామణి ఉంటుంది. గంతలు తీసి చూసేసరికి అక్కడ ఆవిడుంటుంది. "అయ్యయ్యో! అత్తా, ఇంత మారిపోయావత్తా! నిన్ను చూసి నేను గుర్తే పట్టలేదు తెలుసా?" అని వల్లి మాట్లాడుతూ ఉంటుంది. "అవునే, నువ్వు కూడా నిగనిగా యాపిల్ పండులా తయారయ్యావు. నిన్ను కూడా గుర్తుపట్టకుండానే అయ్యావులే" అని తను వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. "ఇంతకీ నాకిస్తానన్నవి తెచ్చారా లేదా?" అని చింతామణి అడుగుతూ ఉంటే, "ఏంటమ్మా అసలేం జరుగుతుందిక్కడ?" అని వల్లి అంటూ ఉంటుంది. "నువ్వుండు ఒక్క నిమిషం" అని చింతామణి ముందు ఇంటి బయటనే దుప్పటి టవల్ కింద పరిచి లంచ్ బాక్స్‌లో నుంచి డబ్బులన్నీ అక్కడ పోస్తారు. అవి చూసిన వల్లి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. "ఇంత డబ్బులెక్కడివి మీకు?" అని. ఇంకా దాంతో, "ఏ అమ్మడు లే లే" అని భాగ్యం లేపుతుంది. "ఇంత డబ్బులెక్కడివమ్మా మీకు?" అని వల్లి నిలదీస్తూ ఉంటుంది. దాంతో భాగ్యం ఆనందరావు కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ఎక్కడివని అడగకూడదమ్మడు. మేము కష్టపడి ప్లాన్ చేసి సంపాదించాము అని ఆనందరావు చెప్తూ ఉంటే, "మీరేమన్నా చేసుకోండి, నాకు అవసరం లేదు. నాకిస్తా అన్న డబ్బులు ఇస్తారా లేదా?" అని చింతామణి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ డబ్బులెక్కడివో చెప్తారా లేదా అని వల్లి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. రైస్ మిల్లులో కొట్టేసిన డబ్బులని